पहाड़ी बाबा बलिया ला बाबा बम भोला बाबा खाला ना भांग के गोला बाबा स्पीकर चेक. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి వీడియో క్వాలిటీ మారింది, ఏంటి అవ్వారం కూడా మారింది, వాయిస్ ఈస్ అంటే ఏమి లేదండి, వీడియోస్ అయిపోతున్నాయి కదా, ఏం చేయాలో తెలియక కాశ్మీర్ ట్రిప్ వేద్దాము, మాన్సూన్స్ కదా అని అనుకున్నాను. కానీ సడన్గా సోలో అరుణాచలం ట్రిప్ కొడదాం అనుకుని ఈ క్రమంలో మా ఫ్రెండ్స్ని కలిసి ఇవన్నీ చెప్పుకున్నాను. ఇలా జరుగుద్ది ఓకేనా అని. ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మా వాడు ట్రైన్కి వెళ్దామని చెప్పి లాస్ట్ మూమెంట్లో కారు వేసుకుని వెళ్ళిపోదాంలే మామ, ఎంతసేపు, ఒక 600 కిలోమీటర్లు కదా అన్నాడు. అందుకని మహేంద్ర XUV 300 అంట, ఆటోమేటిక్ మోడల్. ఏ మోడల్ బండి అది? 2023-24 కదా. ఆ బండి వేసుకుని బయలుదేరుతున్నామండి. నేను, మా కుర్రోడు, వీళ్ళంతా మా చైల్డ్హుడ్ క్లాస్మేట్స్లే. తర్వాత పరిచయం చేస్తాను. లెట్స్ గో. ఇదండి బండి. ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఇదండి బండి, ఇది అవ్వారం. ఏమీ లేదు, అటు ఇటు 1 2 ఏమీ లేవు. అదిగా ఆటో మోడు, మాన్యువల్ మోడు, ఆటో మోడు, మాన్యువల్ మోడు, న్యూట్రల్. రైలు నడిపినట్టే ఈ బండి కూడా, ఇంకా కసాం అనుకుంటా. రైట్ మరి. జై సియారాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, అదే మరి మాకు శైవ ఆజ్ఞ. ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళం గురువు గారు, ఇలా జరిగిపోయింది. చూడాలి జర్నీ. ఇద్దరం డ్రైవర్స్మే, కొట్టేయచ్చు ఈజీగా అన్న ఉద్దేశంతో బయలుదేరామన్నమాట. లెట్స్ గో, కంటిన్యూ అవర్ జర్నీ. జై శ్రీరామ్. ఇప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మా ప్రయాణం సఫలీకృతం అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఓకే, దగ్గరలో కాకాని శివాలయం ఉంది, దర్శించుకుని బయలుదేరదాం. ఎవరిదో చక్కగా JCB పూజ వెళ్తుందండి. అదే కొట్టుకోకూడదు మీరు, ఏంది మనుషులు మామూలుగా లేదు కదా వ్యవహారం. వాదోపవాదాలు, కొట్టుకోటాలు, వామ్ము. చూడండి, మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, టైప్ ఆఫ్ ట్రిబ్యూట్ అనుకోవచ్చు దేవుడికి. సర్లే, పత్యాపారం అది వీడియోలు తీసుకోవద్దు. ఓం నమస్తే గాయ్స్. అంతా పాజిటివ్ వైబే. అసలు చూసారు శివాలయాన్ని ఎలా అలంకరించారో. గర్భగుడిలో ఎథిక్స్ అండ్ వాల్యూస్ని ఫాలో అయ్యి ఏముండదు, తీయొచ్చు కానీ వీడియో, కానీ తీయకూడదు. అసలు చూడండి భలే అలంకరించారు కూరగాయలతో అంతా. అసలు అందరినీ ఆకుకూరలతో, కూరగాయలతో, గర్భగుడిలో కూడా చూసారా. ఓకే మరి స్టార్ట్ చేద్దాం జర్నీ. ప్రసాదం మ్యాండేటరీ, ఏ గుడికి వెళ్ళినా. ఏంటో సిగ్గుపడతారు, ప్రసాదాల కోసం వెళ్తారా అని చెప్పి కామెంట్ చేస్తారు. అవునయ్యా, తప్పేంటి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు. అండి మల్లేశ్వర స్వామి అయితే ప్రొసీడ్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైట్ మరి బయలుదేరదాం. చూడండి ఎలా ఆపాను వికారంగా. సరే చూద్దాం. ఇస్కాన్ గుడి ఇదిగోండి. హరిహరులు అంటారంటే ఏంటి? హరి అంటే నారాయణుడు, హర అంటే శివయ్య, పరమేశ్వరుడు. ఈయన కూడా అనుగ్రహించారు కాబట్టి బయలుదేరిపోదాము. ఇంకా అరుణాచలం ట్రిప్. పూర్వం తెలియక శైవ మతం, వైష్ణవ మతం అని చెప్పి పిచ్చేదం అనకూడదు, కానీ గొడవలు పడి చంపుకునేవాళ్ళు. మూర్ఖత్వం కదా. ఇప్పుడు ఇన్ని మతాలు పుట్టుకొచ్చినాయి కొత్తవి. అప్పుడే మనం యూనిటీగా ఉంటే సరిపోయేదిగా. ఏం చేస్తాం? సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, హరిహరులు, ఆయన్ని పూజించినా ఈయనే, ఈయన్ని పూజించినా ఆయనే. హరే కృష్ణ. సరే మరి విల్ కంటిన్యూ అవర్ జర్నీ ఫర్దర్. గాయ్స్,
నాస్తా పానీయాలు అనగా మార్నింగ్ అల్పాహారం ఉంటుంది కదా, అది ఇప్పుడు సండే నామకార్థం ప్రకారం 11ంటికి పూర్తి చేసుకుని హైవే ఎక్కాము. తెలుసుగా, కలకటా మద్రాసు ఈస్టర్న్ కారిడార్, గోల్డెన్ క్వార్టర్లీటర్లో ఈస్టర్న్ కారిడార్లో క్రూజ్ అవుతున్నాము. కోస్టల్ ఆంధ్ర బారుగా ఉంటుంది ఈ రోడ్డు. మనం గుంటూరులో మొదలయ్యి మెయిన్ సిటీస్ చిలకలూరుపేట, ఒంగోలు, కావలి, ఇక రకరకాలు నెల్లూరు, తర్వాత సూళ్ళూరుపేట, అక్కడి నుంచి కాటుపడి జోలార్పేట మన కోయంబత్తూరు హైవే పట్టుకుని లేదంటే విల్లుపురం హైవే పట్టుకుని అక్కడికి వెళ్ళి ప్లాన్ చేయాలి. ఆ మూడుని బట్టి ఎలా ఉంటుందో. ఎక్కువ కథలు మింగకూడదు హైవేలో హై స్పీడ్ వెళ్తున్నప్పుడు. పర్లా 100, 110, 120, 100, 110, 120 మీద మేనేజ్ చేస్తాను. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా. 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా నీకు. ఎందుకంటే 550 లేదంటే 600 వేసుకొని గట్టిగా కొట్టాలిగా మరి కోస్టల్ ఆంధ్ర అని. రైట్ మరి. ఓకే, ఎక్కువ జర్నీ ఉండదు, మీకు చూసినా ల్యాగ్ అనిపిస్తుంది. చేద్దాం, టీజ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఎప్పుడేనండి మా వాడికి బండి ఇచ్చాను. నాతో పార్ట్నర్ అన్నానే, నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు వీడే, సురేంద్ర రెడ్డి అని. హాయ్. ఇంట్రడక్షన్ తర్వాత ఇద్దాం అరుణాచలం అటువైపా. ఏముంది ఇంట్రడక్షన్, చాలా వీడియోల్లో కనపడతాడు. పాత వీడియోల్లో కూడా ఉన్నాడు కానీ ఫేస్ చూపించద్దు, అది చూపించద్దు అని సిగ్గుపడ్డాడు. ఇప్పుడు ఎందుకో మరి హీరోకి మూడొచ్చింది. సో లేదు భూలేదు. విషయం ఏంటంటే గురువు గారు, ఒంగోలు దగ్గరలో ఉండగా 6 లైన్, 3 లైన్ అయినప్పటికీ విపరీతమైన ట్రాఫిక్ అండి. లారీలు బ్లాక్ చేసేసి వీడియో తీసేటానికి క్లియర్ అయిపోయింది మొత్తం. మామూలు క్రూజ్ అవుట్లా కియా మహేంద్ర, స్కార్పియో, టయోటా టపటపలు అంట భలే వెళ్తున్నాయి. ఇందాక వీడియో తీస్తుంటే బాగోదు. ఇప్పుడు సబ్స్క్రైబర్లు వేసుకుంటారు తర్వాత మీరే, ఏంటి భయ్యా సేఫ్టీ ఉండొద్దా భయ్యా అది ఇది అని. మంచి పద్ధతేలే అలా హెచ్చరించడం. కావున నా విన్నపం ఏంటంటే మా యాత్రని వీక్షించి మాకు సపోర్ట్ చేస్తారని. ఓకే రైట్, మరి చూద్దాం. ఎవరో ట్రైలర్ మీద పెద్ద డోజర్ అండి, జేసీబీ డోజరు. జర్నీ 4Kలో వస్తుంది. 4K హెవీ సైజు. క్రూజ్ అవుతున్నాం, పర్లా కొంత స్పీడ్లో క్రూజ్ అవుతున్నాం. ICF LHB మధ్యలో, టాప్ స్పీడ్ మధ్యలో వెళ్తున్నాము. ఇంకా గుర్తు చేసుకోండి, LHB టాప్ స్పీడ్, పైగా విజయవాడ, గూడూరు, చెన్నై సెక్షన్ స్పీడ్ అంత టాప్ MPS అంత స్పీడ్లో మేము కోస్టల్ ఆంధ్రాని క్రూజ్ అవుతున్నాం. క్రూజ్ అంటే దూసుకెళ్తాం. నేను ఎప్పుడు మీకు ట్రైన్ లో చూపిస్తా కదా, ఒంగోలు సిటీ అని. అదిగోండి ఇప్పుడు ఒంగోలు సిటీ. హైవే మీద వెళ్తే అంత ఉండదు, సగా జీవిత పోరాటమే. అందరూ ఎట్ట పడితే అట్ట వెళ్తాడు. తమిళనాడు ఓవర్టేక్ చేసాం. நான் மறந்து போயிடுச்சு. இப்போ ஒரிஜினல் அண்ணா வேலையா வருவாரு. நான் எதுக்கு சொன்னேன்னா, இப்போ நம்ம போகுது தமிழ்நாடு, அதுக்காக நாம இப்போ தமிழ்ல பேச போறேன். சரியா? ரெடியா இருக்கா எல்லாம்? சரியாப்பா, வணக்கம். நான் தான் செந்தில். పాతికి రైళ్లు సెందిలు, కానీ ఈ సెందిలు మాత్రం 150 రైళ్లు. రాగాచ్చురా, దడదడ 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 దడదడ. అసలు చూడండి, మామూలుగా లేదు. బీజేపీ వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్దిరిపాటుగా ఉంది. ఎందుకంటే బీజేపీ దేశ బాగు కోరుకుంటుంది అయ్యా. మిగతా పార్టీలు నాకు సంబంధం లేదు, కానీ బీజేపీ మరి ఊపే. సరే మరి గాయస్, ట్రావెలింగ్ సాగుతుంది నాకు నిర్విరామంగా 2.5 గంటలు, అంటే పావు గంట మిస్లీనియస్ స్లాగ్ టైం పోయినా
2.5 అవర్స్లో వచ్చామన్నమాట ఒంగోలుకి, నెల్లూరుకి, విక్రమసింహపురి నగరమైన నెల్లూరుకి. బయట ఉన్నాము, నెల్లూరు బయట ఉన్నాము, అదే లాగేస్తా ఉన్నాం. తిరుపతి అంటే ఇంపాసిబుల్ అండి, తిరుపతి అంటే ఇంపాసిబుల్, రద్దీ అయిపోద్ది వెంకన్న దర్శనానికి. అందుకని వినాయక దర్శనానికి వెళ్ళి కాణిపాకం కుదిరితే అంతే, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సాక్రిఫైస్ చేయాలి. నైట్ వెళ్ళాలండి, 8 కల్లా వెళ్ళి ప్రశాంతంగా చూడాలి. గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాను, మరి ఖచ్చితంగా చేయాలి. విల్ డూ ఇట్. అది ప్రస్తుతానికైతే చెప్పాగా, నెల్లూరు అవుటర్లో ఉన్నాము, క్రూజ్ అవుతానే ఉన్నాం. ఎక్కువేం కాదులే, 80-90లో సరిగ్గా వాడుతున్నాం. సరే మరి అదండి, పెన్నా నది మీద వచ్చాము. నెల్లూరు అదంతా పెన్నా నది మీదకే జస్ట్ వచ్చాము. ఏంపా వీడియో తీస్తా తోలుతా ఉండవు. సౌత్ నెల్లూరు వాళ్ళు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి కిరణ్ అని, వస్తాడు. అనియా వాడు ఎట్టా అంటుండో అట్టా అంటుండో, వాడా నా దగ్గర పైసలు దిగేనాడా వెళ్ళిపోయినాడా అంటా ఉంటాడండి. బీపులు వచ్చే చోట టూ పని బీపేస్తాను. చెప్పాగా పినాకిని శివుడు పినాకిని నదిని కూడా పెన్నా అని కూడా అంటారు. అది విషయం. ఈ సోది చెప్పేటప్పటికి పెన్నా రివర్ క్రాస్ అయిపోయాం. పర్లా, బెజవాడ కృష్ణమ్మ కన్నా సగంలో సగం ఉంటుంది, డీసెంట్. ఇంకా ఇక్కడ నుంచి మనకి తమిళనాడు ఫేసెస్, ప్యూర్ ద్రవిడియన్ ఫేసెస్ కనబడతాయి. లిటిల్ బ్లాక్, మనకేంటంటే బ్రౌన్ స్కిన్స్, బ్రౌన్ అలా ఉంటాం థిక్గా. సౌత్ వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారులే, మెలనిన్ ఎక్కువ ఉంటుందిగా. ప్యూర్ ద్రవిడియన్స్ ఇదంతా, మల్లూస్, కేరళైట్స్, మన తమిళియన్స్, సౌత్ ఆంధ్ర పీపుల్ వీళ్ళంతా. 4 లైన్ వచ్చింది ఇప్పుడు. ఇక్కడ టఫ్ ఎలా ఇప్పుడు హ్యాండిల్ చేయాలో చూద్దాము. సారీ ఫర్ ఇంటరప్షన్ ఫర్ మై డ్రైవింగ్. ఓకే, బాయ్. ప్రేక్షకులారా, జై శ్రీరామ్. వచ్చేసాము నెల్లూరు సిటీ దాటి. కొంచెం 4 లైన్ ఉందండి, చాలా టఫ్. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇండియాస్ బిజియెస్ట్ రోడ్స్ ఇవన్నీ, హైవే. అసలు ఈ కారిడార్ మొత్తం చాలా బిజీగా ఉంటుంది. అది నెల్లూరు సౌత్. అబౌట్ టు రీచ్ అంటే మేము ఇటు తిరుపతి వైపు వెళ్ళాలి. తిరుపతి తర్వాత చిత్తూరు, కాణిపాకం, అటు నుంచి ఇంకా కాట్పాడి, వెల్లూరు వెళ్ళిపోవటం, ఇంకా అరుణాచలం. మామూలు కట్టింగులు కదండి. ఇదిగోండి 10 టైర్, 12 టైర్, 16 టైర్, హెవీగా వెళ్తున్నాయి అనుకుంటా. వీటి మధ్యలో మేమేమో వెన్నపోస బండులు అయిపోయినట్టు అయిపోతాం. మరి అంత కానీ సేఫ్టీ. పెద్ద వెహికల్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలండి. బైకోడు సైకిలోడు బైక్ రెస్పెక్ట్ ఇవ్వాలి, బైకోడు కారుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కారోడు మినీ వ్యాన్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మినీ వ్యాన్ వాడు లారీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే లెవెల్స్ చూడండి. మీకు తెలియదు, ఏదో అప్పుడప్పుడు రోడ్ ఎక్కి అంటే మోస్ట్ ఆఫ్ ఇంకా అబ్బో బండి వచ్చేసింది, ఒక 10 కిలోమీటర్లు తోలేసాము. ఈ 10 కిలోమీటర్లో మనుషులు అటు ఇటు హడావుడి, మనమే తోపు అని అనుకోకూడదు. టైం సరే. మరి ఇలా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే జర్నీ సాగదు. సో కంటిన్యూ. లెట్స్ గో. సముద్ర ప్రాంతం అంతా కోస్టల్ ఏరియా, కోస్టల్ ఆంధ్ర కదా. అవి కామన్ కనపడతాయి ట్రైన్లో ఎక్సలెంట్గా. సరే అండి, టేక్ కేర్, విల్ సీ. అదే కామెడీ. గూడూరు జంక్షన్ అని చెప్పి చాలా వీడియోల్లో చూసుంటారు. అదే బెజవాడ డివిజన్లో లాస్ట్ ఇంక జంక్షన్ అది. అంటే రైల్వే ప్రకారం మనం సదరన్ రైల్వేలోకి వస్తాం ఇంకొక 10 కిలోమీటర్లో. కానీ మనబోర్డులో ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. గూడూరు ముందు పక్కనే రైల్వే ట్రాక్ గవా మీకు అంటే సాక్ష్యం.
అదిగోండి 4 లైన్ రష్గా అసలు మామూలుగా కాదు. కసాలాడించాల్సి వస్తుంది. ఒకదాని ఒకటి రేజ్ అంతే. ఆటోమేటిక్ అవటం వలన మనం అదే అందుకోలేకపోతున్నాము మాన్యువల్ అంతా. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ దాకా వచ్చామంటే అలవాటు అయ్యే ఉంటుంది. కానీ అంచనాకు అందదు ఈ బండి. వెనక నుంచి చూస్తే అసలు బాగోదు. అసలు ఇలా వీడియోలు తీస్తే రష్గా ఆడుకుంటే. బైదవే కన్నడ తమిళనాడు కార్లు బాగా కనపడుతున్నాయండి. ఉంటా అందుకో భోజనానికి వచ్చామండి. మామూలుగా లేదు, అదిరిపోయింది. అంటే ఒకే పొజిషన్లో కూర్చుని కాళ్ళు వెళ్ళే కదపాలి కదా పేషెన్సీగా. సరేలే పోంచాక. సౌత్ ఆంధ్ర భోజనం ఏం చేసామో చూపించలేదుగా. ఎప్పుడైనా అంటే ఫుడ్ అనేది ఆప్షనల్, అడగరు. ఎందుకంటే డోంట్ బ్రింగ్ గాడ్ టు కిచెన్ లెవెల్ అంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. ఓకే, మేము ఈరోజైతే వెజ్జే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే క్షేత్రం చూస్తానికి బయలుదేరాం కదా, అందుకని. ఇప్పుడు గూడూరు బైపాస్ దగ్గర ఉన్నాము. మన రూట్ ఇప్పుడు వచ్చేసి NH16 ఏమన్నా చెన్నై మద్రాస్ వెళ్ళే దాకా వెళ్తాము. నాయుడుపేట నుంచి రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ తిరుపతి, చిత్తూరు, ఫస్ట్ వెంకటగిరి, రేణిగుంట మీదుగా మళ్ళీ ఇంకా తిరుపతి. ఆ తర్వాత లెట్స్ సీ. ఇదిగోండి కలకత్తా మద్రాస్ హైవే నుంచి బెంగళూరు హైవేలోకి బైఫర్కేట్ అవుతున్నాం అన్నమాట. అదే భయ శ్రీకాళహస్తి, మన గూడూరు, రేణిగుంట మెయిన్ లైన్. అక్కడి నుంచి ఇంకా సేమ్ తిరుపతి నుంచి అవుటర్ రైల్వే స్టేషన్స్ కాకుండా బయటగా వెళ్తాము. రూట్ వేరు కదా. అది కర్వ్స్ చూడండి, షార్ప్ కరువులన్నీ. ఇదైతే హార్స్ షో కరువే. టమాటా టిక్కీలు వేసుకుంటుంది లోడి. ఇక్కడ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి క్యాబిన్ మారిపోద్ది స్టైల్. సౌత్ ఇంకా తమిళనాడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఆంధ్ర, దక్షిణాంధ్ర. ఇక్కడ నుంచి లారీలకి ఇంకా మోటార్ ఫీల్డ్కి సపరేట్ బేస్ ఉంటుంది. క్యాబిన్లు మారిపోతాయి. తమిళనాడు స్టైల్ యూనిక్. వీళ్ళంతా హైట్గా ఉంటుంది. విజయవాడ నుంచి అటు విశాఖపట్నం, రాజమండ్రి, ఇటు గుంటూరు, ఇదంతా విజయవాడ స్టైల్. లారీస్ ఏదైనా కానీ క్యాబిన్ కడతాం అవన్నీ. ఇక్కడంతా వేరు తమిళనాడు క్యాబిన్. బెంగళూరు హైవే నుంచి వెళ్ళిపోతాం. ఇంకా వెల్లూరు నుంచి మన ఇటు తిరువన్నమలై. స్పీడ్ గన్లండి. మన జంగళూరుపేట దగ్గర కూడా ఉన్నాయి ఇందాక. లెట్స్ గో జానీ. అదో లెఫ్ట్కి వెళ్ళిపోతే నాయుడుపేట ఊళ్ళోకి. ఇంకా అటు నుంచి సూళ్ళూరుపేట, చెన్నై, రెడ్ హిల్స్ వైపు. మనం బెంగళూరు. ఇంకా కన్నడ, తమిళ్ ఈ రెండు. తమిళే తమిళ్. వీళ్ళు హిందీ బాబులు ఏమంటారు, తమిళ్ ఏంటో. బాగుంది కదా రోడ్డు చక్కగా. బెంగళూరు హైవే శ్రీకాళహస్తి మీదుగా రేణిగుంట నుంచి తిరుపతి నుంచి చిత్తూరు. అలా అది విషయం. రైట్. ఏమండి ల్యాండ్స్కేప్ చూసారా? ఈస్టర్న్ ఘాట్స్ ఇదంతా ఇక్కడ నుంచి. అంటే
ఎలా చెప్పాలంటే మీకు కంటిన్యూస్గా ఉండవు. అక్కడ ప్లేన్స్, అక్కడ అవన్నీ చూసారు కదా లొకేషన్. తిరుపతి కొండలు, డిస్టెంట్ మౌంటైన్స్ అవన్నీ. వెంకటేశ్వర దర్శనం అయితే బాగుంది. చూద్దాం. చూసారుగా దూరంగా అయ్యి ఈస్టర్న్ ఘాట్స్. ఆ లొకేషన్ చూసారా, భలే ఉంది కదా, ఆహ్లాదంగా. వీడియో యాజ్ యూజువల్గా మనం లెంతీ ఫెలోస్ కాబట్టి ఈ వీడియో కూడా లెంత్ రావచ్చు. చూడండి, బోర్ కొడితే స్కిప్ చేయండి. ఏంటంటే అండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే రియలిస్టిక్గా జర్నీ చూడాలి, రియలిస్టిక్గా చేయాలి అన్నట్టు ఉంటుంది. నా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అలాగే కామెంట్ పెట్టారు. కావున కోరిక మేరకు అలాగ మేము ఎలా జర్నీ చేసాం అలా అంతే. ఇప్పుడు ఈస్ట్ సౌత్ కారిడార్ నుంచి మనం సౌత్ వెస్ట్ ఈ కారిడార్లోకి వచ్చాము, అంతే కదా. కలకట్టా నుంచి మద్రాస్ కారిడార్లో నుంచి మద్రాస్కి ఇంకొక 100 కిలోమీటర్లు వెనక ఇటు వచ్చేసాము వెస్టర్న్ కారిడార్కి, బెంగళూరు వైపు. అటు నుంచి మన ఇది వెళ్ళిపోవచ్చు కదా, పూణే, ముంబై, ఈ వెస్టర్న్ కారిడార్ అంతా. ఇంకా ఎకనామిక్ కారిడార్స్ గురించి చెప్తున్నాను, అర్థమైందిగా. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఆర్థిక రాజధానులు కలపటానికే ఈ మేజర్ సెక్షన్స్ కారిడార్స్. నేను చాలాసార్లు చెప్పా కదండి వీడియోస్, పాత వీడియోస్ చూస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. అండి చూసారా మో ఎలా వెళ్ళిపోతుందో, అద్భుతంగా ఉన్నాయి కదా ల్యాండ్స్కేప్స్. వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు, ఈస్టర్న్ ఘాట్స్ నుంచి. వెస్టర్న్ ఘాట్స్ ఇంకా చివరి ఉంటాయిలే, జస్ట్ ఊరికే చెప్తున్నాను. ఈస్టర్న్ ఘాట్స్ దాటేసి అటువైపు వెళ్తున్నాను. చూసారండి, తమిళ్లో ఒక పాట ఉంటుంది, తందనే తందనే తందా స్వర్గమే ఎండ్రాலும் అది నమ్మూర పోలవరుమా అని ఒక పాట ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ పాట. అలాగే మన ఊరి గురించి గొప్పతనంగా ఆ తమిళ్లో ఉంటుంది. సింగపూర్ వెళ్తారు సంథింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా. ఆల్మోస్ట్ తిరుపతి వెంకన్నబాబు కొండలో ఇక్కడికి వచ్చేసాం. ఇంకా బాబా క్లౌడ్ చూడండి అండి, డ్రైవింగ్ వ్యూ చూడండి, ఇలా స్టీరింగ్ వ్యూ. ఏదైనా మంచి టాపిక్ ఉంటే మాట్లాడుకుంటా ఇలా వ్యూ పెట్టి డ్రైవ్ చేస్తా బాగుంటుంది. అదొక నాలెడ్జ్ లాగా, ప్లస్ చూస్తానికి కనుల విందుగా. ఈ యాంగిల్ ఎలా ఉంది, వర్చువల్గా డ్రైవ్ చేస్తున్నట్టే ఉంది కదా. సూపర్ లొకేషన్. బాబా చూడండి అక్కడ బాబా. సూపర్, ఎక్సలెంట్ బాబా, ఎక్సలెంట్. పద 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 80 పద చూపించింది. కొన్ని మనం వెళ్ళి మన స్పీడ్ అనుకోడికి చూపిస్తుంది. పరువు తీయటం అది. బెంగళూరు ఇక్కడ నుంచి గుంటూరుకి హైదరాబాద్కి ఉన్నంత దూరం.
మేము మన ఇక్కడ కాట్పడి వెల్లూరు నుంచి వెనక పక్క వచ్చేస్తాం, తిరువన్నామలై రూట్కి వచ్చేస్తాం. ఇంక ఈ లొకేషన్స్ కామన్ అండి ఇటువైపు ఇక్కడ నుంచి. రైట్, విల్ కంటిన్యూ అవర్ జర్నీ. దిష్టి బొమ్మలాగా అలా చూస్తుందేట్రా? ఏమండి మీకు పత్తి తెలీదు, మేము వేసుకొచ్చిన బండికి ఫాస్ట్ ట్యాగ్ లేదు. అదొక పెద్ద వ్యాపారంలే. లేకపోయేసరికి కాజు టోల్ గేట్ దాటాక కదా మన జర్నీ స్టార్ట్ అయ్యేది. అదిటి బిల్లు. తర్వాత మేదరమెట్ల టోల్ గేట్ ఒకటి వచ్చింది, తర్వాత ఒంగోలు టోల్ గేట్ వచ్చింది. 370 రూపాయలు మేదరమెట్ల టోల్ గేటు. ఒంగోలు టోల్ గేటు 240 రూపాయలు. చూడండి అసలు 4000 అప్ అండ్ డౌన్ దీనికే అయిపోతున్నాయిగా. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు మాలాగా. చచ్చా కడుపు రగిలిపోతుందండి. సరే, ఇప్పుడు జర్నీ ఎలా పెడదామంటే, ఒకటే లాంగ్ లెంత్గా తీస్తే తలకాయ నొప్పి వచ్చింది ఎందుకో. అలా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఒక అరగంటలో ముగిచ్చేద్దాం ప్రతి వీడియో. ఎలాగూ మన కోస్తా ఆంధ్ర గుంటూరు నుంచి మన ఆంధ్రప్రదేశ్ అయిపోయేదాకా పార్ట్ 1, తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత పార్ట్ 2, గిరి ప్రదక్షిణ పార్ట్ 3, దర్శనం ఆ నెక్స్ట్ డే పార్ట్ 4, 5, రిటర్న్ పార్ట్ 6 అలా వీడియోస్. ఓకే, అంతే కదా. ఇలా పార్ట్స్గా తీసుకుందాం చక్కగా. రైట్ అండి. మరి ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే నందలూరు, కడప. అదే నందలూరు మీదుగా కడప. మనం ఇప్పుడు తిరుపతి. ఈ ఆంధ్ర అంతా ఒక పార్ట్ వచ్చింది చక్కగా. కేఎల్ఎం సర్కిల్ అంటారు. అంటే రేణిగుంట దగ్గరలో ఉన్నాంలే. రేణిగుంటకు దగ్గర అంటే అసలు ఆఫ్ కోర్స్ రేణిగుంట అవుటర్లో ఉన్నాం. అది నెక్స్ట్ తిరుపతి. తిరుపతి మీదుగా చంద్రగిరి, కుదిరితే కాణిపాక దర్శనం, లేదంటే పాకల మీదుగా వెళ్ళిపోవడమే. చిత్తూరు, వెల్లూరు, తిరువన్నామలై, అరుణాచలం. ల్యాండ్స్కేప్స్ ఇంప్రెసిబుల్ అండి అసలు. ముందు సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇదిగోండి చూడండి, కేఎల్ఎం సర్కిల్ కాడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే తిరుపతి వెళ్ళిపోతారు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెన్నై, మద్రాసు వెళ్ళిపోతారు. చూసారుగా, అది మూమెంట్. ఎన్నంగ సైడ్కి కూడా ఇంకే ఆడి కదలట్లేదు ఏంటప్పా, కదలట్లేదు రే బాబు గారికి హిందీ. అదేంటి విషయం. అటు ఇట్స్ ఓకే పదా కన్ఫ్యూజ్ చెప్పాలి సరిగ్గా. వీడియో ధ్యాసలో పడిపోయి బేలా పనులు చేస్తున్నాం. ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ కామెడీ. ఇంకా తిరుపతి అంటే తెలుసుగా, గుండ్లే గుండ్లు. ఇక్కడ నాకు మొక్కు ఉంది, అది ఖచ్చితంగా మరి ఆజ్ఞ ఎప్పుడు చూద్దాం. ఆటోలు వేసుకుని మామూలుగా కాదు, ఇండస్ట్రియల్ హబ్ కదా ఇదంతా. చెన్నై, బెంగళూరు. ఆ లొకేషన్ చూడండి, ఇంప్రెసివ్ అసలు. రైట్, మరి అది రేణిగుంట కడప లైను రైల్వే ప్రకారం అయితే అది కనపడుతుంది కింద. అది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కుతుంది కూడా మనం అదే, దీని కింద నుంచే వెళ్తుంది
అదిగా కడప తిరుపతి పాయించారు. అదే విషయం. అలా అదంతా ఏం లొకేషన్ రా నాయన అసలు. చూడు వాన పడి ఆటో ఫోకస్ అవ్వట్లేదు చూడు, అలా అవుతుంది. ఓకే మరి లెట్స్ కంటిన్యూ. అదండి తిరుపతి వచ్చేసాము. కొత్తగా వచ్చినాయండి అర్బేనియా అని చెప్పి. డీసీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఆఫ్ తిరుపతి. అలా మెల్లగా సాగుతుంది జర్నీ. 427 అంటే సరిగ్గా మేము 5 గంటలు పట్టింది. పర్లా సూపర్ ఫాస్ట్ లాగానే వచ్చాము. మధ్యలో పత్యాపారాలు చేసుకున్నా కానీ స్లాగ్ టైంలో దూర్చే మెల్లగా. అది మరి అదిగండి మదనపల్లి, బెంగళూరు, అనంతపురం, తిరుపతి చూపిస్తాగండి. అదిగండి నాకు 1080లో ఇష్టం అండి 4K కన్నా. సీదా స్ట్రైట్. హాయ్ గోమాత. ఓకే అండి, పార్ట్ 1 ఇంతటితో అంతం చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ విషయం నచ్చింది అనుకుంటున్నాను. అన్ప్లాన్డ్ ట్రిప్స్ అంటే అందరికీ కుదరవు. దానికి నేను మీమ్స్లో చూస్తూ ఉంటాను, కొన్ని జరుగుతూ ఉంటాయండి నిజంగానే. రాత్రి తాగిన మొత్తంలో ఒక ప్లాన్ చేసుకుంటారు, అవన్నీ సఫలీకృతం అవ్వవు, ఫెయిల్ అయిపోతాయి గోవా ట్రిప్పులు ఎటైనా కానీ ఫ్రెండ్స్లో అంటారు. కానీ నేను సోలోగా వెళ్దాం అనుకుని సరదాగా మా ఫ్రెండ్కి చెప్తే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం. నేనే అన్ప్లానర్ని. మా కుర్రోడు దానికి ఇంకా పుషప్ ఇచ్చాడు. లేదంటే హౌరా ఎర్నాకుళం అంత్యోదయ సూపర్ ఫాస్ట్కి వెళ్ళేవాడిని. మా వాడు కూడా వచ్చేవాడు ఆ బండికే. కాకపోతే ఎప్పుడు ట్రైన్ ఎందుకు చూపిస్తావు, కారులో వెళ్దాం, కార్ జర్నీ పెడదాం పదా అన్నాడు. ఇంకా అంతా లైనే. తిరుపతి వచ్చాము. పార్ట్ 1 ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 తిరుపతి నుంచి తమిళనాడు బార్డర్ లేదంటే తమిళనాడు ఎంటర్ అయ్యేదాకా. అలా అర్థమైందిగా విషయం. సౌత్ ఇంకా మొత్తం ఎలా అంటే కన్నడ, తమిళనాడు అంటే తమిళ్, తెలుగు ఈ 3 ఏరియాల్లో మనం ఆ మెలికలు తిరిగితే వెళ్తాము. ఆ కాట్పడి, ఆ వేల్లూరు అదంతా. రైట్, మరి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఇలాగని సిల్లీగా కాదు, అవి చేయొద్దు, ఈ చేయొద్దు, అది ఇది రీజనబుల్గా నీట్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్. నమో వెంకటేశాయ.